హల్లెలూయా. భోజనాలు వండారయ్యా మనకే టోటల్ అందరికీ వందనాలమ్మ. మరి ఇంటికెళ్ళి ఒక మొత్తం వేసిన పడుకోవడమే కదా. అయితే కొద్దిగా 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ప్రయాణం ఉంది కదా, స్పెషల్ మీటింగ్ కదా, మళ్ళీ మేము రేపు రాము కదా. ఏమయ్య గారు ఒక అరగంట తీసుకోవచ్చా? రఘయ్య గారు ఒక అరగంటలో ముగిస్తాను. విజ్ఞాపన ప్రార్థన ప్రాముఖ్యం కోసం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ ప్రాంతం మార్చబడాలంటే మీ పని చాలా ఉంది. చాలామంది ప్రార్థన నెగ్లెక్ట్ చేస్తున్నారు. మంచి మంచి ప్రసంగికులు మనకి వాల్ పోస్టర్లో కనబడుతున్నారు, కానీ ప్రార్థనా పరులు మనకి కొదువైపోయింది. ప్రార్థన చేసేవాళ్ళు ఒక అపోహలో పడిపోయి ఎక్కువ ప్రార్థన చేస్తే, పరిశుద్ధంగా ఎక్కువగా ఉంటే, ఎక్కువ నీతిగా ఉంటే శ్రమలు ఎక్కువైపోతాయి అని చాలామంది బ్యాలెన్స్డ్ క్రైస్తవ జీవితానికి అలవాటు పడిపోతున్నారు. నో, నువ్వు యేసులో ఎంత ముందుకెళ్తే అంత ఎక్కువ విజయము, అంత ఎక్కువ మహిమ ఉంది. హల్లెలూయా. ఈ తరంలో ఒకప్పుడు మనకి మిషనరీస్ అవసరమైతే ఇంగ్లాండ్ నుండి వచ్చారు, అదొక కాలం. అమెరికా నుండి వచ్చారు, అది ఒక కాలం. ఇప్పుడు మిషనరీస్ రావడం చాలా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది చెప్పండి, చెప్పండి అమ్మా. ఇప్పుడు ఫారినర్స్ కనబడుతున్నారు. ఇంతకుముందు ఫారినర్స్ చాలామంది కనబడేవారు. సందుల్లో గొంతుల్లో స్వార్థ ప్రకటించడానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ దేశాల పరిస్థితులు బాగులేవు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కొండలాలు కడుక్కోవడానికి అక్కడ దేవుడు వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు సేవ లేనప్పుడు, స్వార్థ లేనప్పుడు, సంఘాలు స్థాపించబడినప్పుడు వారిని దేవుడు ఒక 100 సంవత్సరాలు వాడాడు. 1980, 90, ఇప్పుడు 2000కి వచ్చినప్పటికీ ఇంకా లేదు. ఈ మిలీనియంలో ఎక్కడికక్కడే ఏ ప్రాంతంలో, ఏ ప్రజలలో, ఏ జాతిలో, ఏ భాషలో దేవుడు స్వార్థను విస్తరింపజేసి వారి మధ్యలోనే దేవుడు తన ప్రణాళికలో ఉన్న వారిని ఎన్నుకొని సేవకులుగా, సంఘాలుగా దేవుడు నిలబెట్టాడు. ఆ తర్వాత ఇంకేం మిగిలింది? సిద్ధపరచబడిన సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపోవడమే. చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహింపరచాలి. అయితే దైవజనాంగమా, ఇప్పుడు బాధ్యత అంతా మన భుజాల మీద ఉంది. హల్లెలూయా. మీ అయ్యగారు చెప్పారు, ఈ 2 మందిరాలు ఇంక 2 చోట్ల పరిచర్య. అయ్యో, ఏ ఫారెన్ ఫండ్ మనకు రాలేదు. ఇది నిజమా అబద్ధమా చెప్పండి అమ్మా. మీకు ఎవరైనా రూపాయి ఇచ్చారా? మీ అయ్యగారు మీరు సహకరించుకొని మీ ప్రార్థన, ఉపవాసము, ప్రార్థన, మీరు విధేయత చూపించి మీరు ఇచ్చిన కానుకలతోని, ఆయన సమర్పణతోని ఆస్తులు అమ్ముకొని కట్టారా? లేకపోతే ఎవరైనా ఫారెన్ వాళ్ళు ఇచ్చారా? చెప్పండి అమ్మా. ఎందుకు? అమెరికా వాళ్ళకే దేవుడా యేసయ్య, మనకు దేవుడు కాదా? అమెరికా వాళ్ళకే వాక్యమా, మనకు వాక్యం కాదా? అమెరికా వాడు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు, మనం వినమా? మన ప్రార్థన వినడా? ఆయనకి పక్షపాతం లేదు. నమ్ముట నీ వాళ్ళనైతే నమ్మువానికి సమస్తము నువ్వు నమ్మాలి. హల్లెలూయా. వారికే దేవుడు కాదు, మనకు కూడా దేవుడే. మన బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు ఆయన. మనం అడగకే పొందకలేకపోతున్నాం. ఎవరో ఇస్తారని చేతులు చూస్తున్న వాళ్ళ కొరకు కనిపెట్టుకుంటాను. తప్పు, ఆ పని చేయకండి. మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రాంతాన్ని దేవుడు విడిపించగలడు, ఆయన రక్షించగలడు, ప్రతి బంధకాన్ని తెగ్గొట్టగలడు. అందుకోసమే ఈ రాత్రి వచ్చాను నేను మీతో మాట్లాడాలని ఒక ఉద్దేశంతో. మేము ఇంతమంది ఇంత ప్రయాసపడి వచ్చాము తెలుసా? మనకి దేవుడు దొరికేశాడు. చప్పటి కొట్టి దేవుని నామమున హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను చూడండి. లోకా సువార్త విజ్ఞాపన ప్రార్థన అలాంటిదో మీకు చెప్పాలనుకుంటున్నాను. లోకా సువార్త 13వ అధ్యాయం. మీరు తీలేరు, మీకు కొంత కనపడదు, మీరు ఏమి ఇబ్బంది పడకండి, మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను. లోకా సువార్త 13వ అధ్యాయం 6 నుండి 9 వరకు ఈ మాటలు ఉన్నాయి. ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను
వెదకవచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయను మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎడల హల్లెలూయా నరికి వేయమని అతనితో చెప్పెను. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ చూడండి, ఒక ద్రాక్ష తోట ఉంది, అందులో ఒక ప్రత్యేకంగా ఒక చెట్టు ఉంది. అదేంటమ్మా? యజమానుడు వచ్చాడు, పన్నోడు ఉన్నాడు. యజమానుడు వచ్చి అంటున్నాడు, రే నాయనా, గత సంవత్సరం వచ్చాను ఈ అంజూరు చెట్టు కాపు, ఈ సంవత్సరం వచ్చాను కాపు, 3 సంవత్సరాల క్రితం వచ్చాను కాపు, కాసే వయసు వచ్చింది, సీజన్ ఉంది, కానీ ఇది ఎందుకు కాయట్లేదు అంటే కాయట్లేదు. నిజమే, యజమానుడు బాధ్యత ఉండదమ్మా. అయితే దైవజనాంగమా, అయ్యా రేజ్ పెంచండి, తమ్ముడు రేజ్ పెంచండి. అయితే దైవజనాంగమా, ఈ తోటమాలి యజమానుడితో అంటున్నాడు, అయ్యా 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 చిన్న రిక్వెస్ట్ అయ్యి, నువ్వు చెప్పినట్టుగా ఇది కాపు కాయకపోవడం అనేది వాస్తవమే. ఇది ఇక్కడ ఉంటే ఈ స్థలం వేస్ట్ అయిపోతుంది, దీని బదులు ఇంకో మొక్క వేస్తే, ద్రాక్ష తోటలు ఇంకొకటి ఏదైనా తగిలిస్తే మనకు ఫలసాయం వస్తుంది, కరెక్టే. అయితే ఈసారి ఒక్క సంవత్సరానికి నాకు సహాయము, నా మాట విన్నాయి, మా అయ్యారు ఒక మాట ఏంటంటే, ఈ సంవత్సరం కూడా నాకు అవకాశం, ఈ సంవత్సరం కూడా నేను ఏం చేస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? నేను తవ్వుతాను చుట్టుపక్కల, నేను అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల. అంటే అర్థం ఏంటి? ఈ అంజూరపు చెట్టు పక్షాన యజమానుడి దగ్గర మాట్లాడి బతిమాలుకున్న ఒక వ్యక్తి ఉన్నాడా లేదా? ఆ బతిమాలుకున్నప్పుడు యజమానుడు అవకాశం ఇచ్చాడు, ఇవ్వలేదా? యజమానుడు కన్విన్స్ అయ్యాడు. మనము కూడా మన కుటుంబం పక్షాన, మన ప్రజల పక్షాన, మన బిడ్డల పక్షాన, మన ప్రాంతం పక్షాన, మన తరము ప్రజల పక్షాన ఆ దాసుడు బ్రతిమాలుకున్నట్టుగానే, ఇంకొక ఛాన్స్ ఇవ్వమని అడిగినట్టుగానే, ఇంకొక సంవత్సరం నేను మరలా ప్రయాసపడతాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, ఇంకొక సంవత్సరం ఇవ్వు ప్రభు అని అడిగినట్టుగానే, మనము ఈ చెట్టుకి యజమానుడికి మధ్యన నిలబడితే, ఆ నిలబడిన చేసిన పరిచర్య విజ్ఞాపన ప్రార్థన పరిచర్య. చూడండి ఒకసారి, అడ్డం పడిపోయాడా లేదా? చెట్టు నరికేయడానికి ఎత్తాడా ఎత్తడా చెప్పండి? మాట జారీ అయిపోయింది, తీసేయి, అడ్డం పడిపోయాడు. ఒకసారి చూడండి, సామెతల కీర్తనల గ్రంథం 106వ కీర్తన 23వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదను అనెను. అయితే నేను వారిని నశింపజేయకుండానట్లు దేవుని కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఎవరి పక్షాన? ఇశ్రాయేలీయుల పక్షాన. దైవజనుడైనటువంటి మోషే, నీతిమంతుడైన మోషే, భక్తిపరుడైన మోషే, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మోషే, ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో దేవుణ్ణి బహు దుఃఖపరుస్తూ వచ్చారు, అవిధేయత చూపిస్తూ వచ్చారు, సణుగుతూ గొణుగుతూ వచ్చారు, దేవుని మాటలు లెక్క చేయలేదు, దేవునికి రోషం వచ్చింది. ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి గనుక మీరును పరిశుద్ధులై. ఇంకా వీళ్ళేమంటున్నారు? ఐగుప్తు నుండి వచ్చాము, ఇంకా సొరకాయలు కావాలి, అక్కడ మాకు తినడానికి అన్నీ ఉన్నాయి. ఈ అరణ్యంలో మాకేట్రా బాబు తెప్పలో సమాధులు లేవా, సొరకాయలు లేవా? దేవుడేమో కానాను దేశం ఇస్తానంటున్నాడు.
స్వాస్థవ్యముగా భూమిని ఇస్తానంటున్నాడు. బానిసత్వం నుండి విడుదల చేయాలనుకుంటున్నాడు. కానీ వీరి మనస్తత్వం ఇంకా భూ సంబంధమైన ఆశల మీదే ఉంది. భూ సంబంధం మీద ఆశలు ఉన్నటువంటి వాడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు. వినండి, దేవునికి కోపం వచ్చి దేవుడు దిగొచ్చాడు. మోసే నిర్గమకాండం 32, 31 మీరు చదివితే అంటాడు, మోసే 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 ఒక ఛాన్స్ ఇచ్చాడమ్మా. ఏమన్నాడు తెలుసా? మోసే, ఈ జనాంగం అంతా తీసేస్తాను, నీలో నుండి కొత్త జనాంగాన్ని పుట్టిస్తానన్నాడు. మోసేకి ఇది మంచి ఛాన్సా కాదా చెప్పండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పితరులు. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు 12 మంది కొడుకులు. ఈ సంతానం అంతటిని 20 లక్షల మంది కాలిబలము, 430 సంవత్సరాలు, 430 సంవత్సరాలు, సుమారుగా 500 సంవత్సరాలు ఒక జనాంగం తయారైపోయింది. హెబ్రీలు వీళ్ళందరినీ దేవుడు తీసేసి మోసేని మరలా ఎన్నుకోవాలనుకుంటున్నాడు. మోసే ఎంత వివేకం గలవాడు తెలుసా? అయ్యయ్యా, నువ్వు అన్న వాళ్ళకి అంటావు కానీ మా పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మాట ఇచ్చావు కనుక వారి మాటను నువ్వు నెరవేరుస్తావు. నాకు వద్దు నాయన, అంత అడ్వాన్స్ పెట్టొద్దు, ఒక పని చేస్తాను. ఏమని బతిమాలాడు తెలుసా? యా, వీళ్ళని కనుక ఇక్కడ రాలిపేసావనుకో అరణ్యములో, వీళ్ళు దేవుడు చేతకానుడు అంటారు. వీళ్ళు దేవుడు తీసుకొని వెళ్ళడం అయితే విడిపించడం అయితే విడిపించాడు, కానీ చేరాల్సిన దేశానికి ఇంత అవమానం మనకు వద్దయ్యా అని దేవుడిని బతిమాలాడు. దేవునికి కోపం వచ్చినప్పుడు భక్తుడైనటువంటి మోసే దేవుని దగ్గర సాగిలి పడిపోయి ప్రజల పక్షాన అడ్డం పడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరలా అంటున్నాడు. ఇంకొక సందర్భం చూడండి అమ్మా, ఇంకొక సందర్భం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం 20వ వచనంలో దేవుడు మరలా ఇంకొకసారి కొంతమంది నీతిమంతుల కోసం చెప్తూ వచ్చాడు. ఐ యామ్ ప్రీచింగ్ టుడే ఏ ఫౌండేషనల్ మెసేజ్. దానియేలును, యోబును, ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు. ఎవరు నోవాహు, ఎవరు దానియేలు, ఎవరు యోబు? మరల కింద 20 వచనం చదువయ్యా. నోవాహును, దానియేలును వీళ్ళు ఎవరమ్మా? నీతిమంతులు, దేవునికి స్తోత్రం. ప్రార్థనా పరులు. వారు ప్రార్థన చేస్తే దానియేలు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుడు భవిష్యత్తును అంతటిని బయలుపరిచాడు. ప్రజలు నిర్గమం 70 సంవత్సరాల బానిసత్వంలో నుండి విడిపించడానికి దానియేలు ప్రార్థన చాలా పనికొచ్చింది. బబులోను నుంచి యోబు తన కుటుంబం పక్షాన మొరపెట్టాడు, అడ్డం పడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నోవాహు ఆ ప్రజల పక్షాన 100 సంవత్సరాలు ఒకటే ప్రసంగం చెప్పాడు. ఒకటే ప్రసంగం. తప్పిపోయిన కుమారుడు కొరకు మనం ఆ సంఘంలో అంటే అయ్యారు 5 వారాలు చెప్పా. 5 వారాలు తప్పిపోయిన కుమారుడు స్టోరీ మొత్తము లోకాసు వార్తలో ఉంటుంది. చెప్తండి, ఒక ఆవిడ అందండి, ఈ తప్పిపోయిన కుమారుడిలో ఏముందయ్యా, నాకు ఎప్పుడో తెలిసిన రోజు నిద్రపోతుంది. నాతో నన్ను ఉంటే బాగుండు. ఓ రోజు మా ఆవిడ హౌస్ విజిటింగ్కి వెళ్తే పాస్టర్ అమ్మ గారు ఆపి మరి, ఏమ్మా తప్పిపోయిన కుమారుడు స్టోరీ నాకు తెలియదా? అదే 4 వారాలు 5 వారాల నుండి పాస్టర్ గారు చెప్తాను. మా ఆవిడ నాకు చెప్పిందమ్మా, ఏదైనా సంగతి పాస్టర్ గారికి చెప్పకూడదమ్మో. అది ఎక్కడి నుండి వచ్చేద్దమ్మా? పులిపీట మీద నుండి వచ్చా. ఎక్కడి నుండి వస్తుంది? నేను నిలబడ్డాను. ఆ అమ్మకి ఏం తిరిగినట్టుగా, అమ్మ తప్పిపోయిన కుమారుడు ఏ అధ్యాయంలో ఉందంటే ఇలా చూసింది. ఇంతకీ తప్పిపోయిన కుమారుడు పెద్ద కుమారుడు తప్పిపోయాడా, చిన్న కుమారుడు తప్పిపోయాడా? తప్పిపోయిన గొరి సంగతి ఏంటి? తప్పిపోయిన పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఎవరమ్మంటే ఇలా చూసి, నీకు తెలిసన్నావుగా నిన్న అన్న చెప్పేశావా? ఏమమ్మా చెప్పేశావా అంటుంది. చెప్పేశావా అంటే అప్పుడు చెప్పా, అమ్మా ఎన్న వాక్యం వినాలి. నోవాహు 100 సంవత్సరాలు ఒకటే ప్రసంగం చెప్పాడు. ఏంటో ప్రసంగం చెప్పండి? ప్రళయము. చెప్పండి అమ్మా. రోజు తెల్లారి సుత్తి మేకలతో కొడుతూ ఉండేవాడు. 100 సంవత్సరాలు కొడతాడు. 2000 సంవత్సరాల నుండి యేసయ్య వస్తాడు ఒకటే ప్రసంగం. వస్తానన్నాడు, రాక 100 సంవత్సరాలు ఒకటే ప్రసంగం. ఆ ప్రాంతంలో కొండల ప్రాంతం అది. ఆ ప్రాంతం అంతా తిరిగి నోవాహు ఒకటే ప్రసంగం చెప్తున్నాడు. అటు ఇటెల్లోడు ఏదైనా ఒక బిల్డింగ్ కడుతుంటే అందరూ తెలిసిపోతే తెలియదు. అమ్మా చెప్పండి అమ్మా, ఎవడరా బాబు ఈ కొండల్లో 100 సంవత్సరాలు కడతాడు వాడంటే
అందరికి తెలిసిపోయింది. ప్రళయము ఒకటే సబ్జెక్టు. నోవాహు తన జీవితకాలం అంతా 100 సంవత్సరాలు ఒకటే. ప్రళయం వచ్చింది రాలేదమ్మా? నిజమండి. యోధా పత్రిక చూసుకొని అందరు మునిగిపోయి చచ్చిపోయారు. నోవాహు కుటుంబము, యోబు తన కుటుంబం నీతిమంతుడు, దానియేలు నీతిమంతుడు ప్రజల పక్షాన్ని మొరపెట్టాడు. అడ్డం పడిపోయారు. ఏం చేశారమ్మ వీళ్ళు? ఎజికేలు గ్రంథం చూడండి. ఎజికేలు గ్రంథం 22:30 వచనంలో ఉంది. త్వరగా తీయండి. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడైనా కనబడాలి. బండ సందుల్లో నిలబడాలి. దేవుని బలిపీఠానికి మందసానికి మధ్యలో యాజకుడు నిలబడాలి. బలిపీఠంలో దేవుడు ఉంటాడు, మందసంలో ప్రజలు ఉంటారు. మందసంలో ప్రజలు యాజకుడు నిలబడాలి. కొత్త నిబంధనలో మనం అందరము యాజకులమైన రాజులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి యేసు ప్రభువే మధ్యవర్తి. వినండి ప్రియమైన దేవునికి కోపం వచ్చింది. ఎవరికి వచ్చిందండి కోపం వచ్చింది. ఈ కోపం అడ్డుపడడం కొరకు మీకు ఒక స్కిట్ చెప్తా. బాబు వేసిన రాయి ఎత్తు. అయ్యా ఇటు రాయి అల్లుడు గారు. అమ్మ ఏది? ఈ ఆవిడ గారు ఏరమ్మా? ఓహో, ఆ అమ్మాయి రాలేదా? రాలేదు. సరేలే, ఒక ఫ్యామిలీ మ్యాటర్ అనుకుందాం. అమ్మ నువ్వు లేదమ్మా. చిన్నపిల్లలు ఎవరు ఉన్నారు? రారా బాబు రా. ఈ చున్నీతే అమ్మ. ఈవిడ మీ ఆవిడ అనుకోండి. ఇది మా పాస్టర్ గారు. ఇటు కొత్తగా పెళ్ళి చేసేది కానీ తేడా ఉంటుంది. ఇది మీ కొడుకు ఎవరమ్మా? అల్లరి చేసాడమ్మా. ఈ కుర్రోడు ఏం చేశాడమ్మా? వినండి, ఏం చేశాడమ్మా? అల్లరి చేస్తే తండ్రి వచ్చి ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? కొడతాడు. అది గబగబా వచ్చాడు పిల్లోడు. అల్లరి చేస్తున్నాడు. అల్లరి చేస్తుంటే గట్టిగా కొట్టాడు. ఏం చేశాడండి? కొట్టని చోట కోపం తగ్గినంత వరకు కొట్టాడు. ఈ పిల్లోడు ఏడ్చి ఆ గదిలో వెళ్ళిపోయినాడు. ఈవిడు కూడా పడుకుంది. ఆ పిల్లోడు అక్కడ పడుకుని వీళ్ళిద్దరు పడుకున్నారు. భార్యాభర్తలు కదా. రాత్రి లెగిసి ఈయన అడుగుతున్నాడు, ఏమే అన్నంత కొడుతుంటే నువ్వు అడ్డం పడలేకపోయావు? నువ్వు కన్న హృదయమేనా? నీది కన్న హృదయమేనా? కిరాతకురాలా, నేను కోపం వచ్చి కొట్టాను అనుకో, నీ హృదయం ఏమైపోయింది? నీ కొడుకు అడ్డం పడవచ్చు కదా. నా కోపం చల్లారినప్పుడు అంత దెబ్బ కొట్టాను నాకు. ఇప్పుడు ఈ తండ్రి ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఏడుస్తున్నాడు. నిజంగా ఈవిడ అడ్డం పడి ఉంటే 3 దెబ్బల్లో 1 దెబ్బ కొట్టి ఆ పిల్లోడికి తప్పించేదే కదా. ఈ అమ్మాయి ఏం చేసింది? అడ్డము. తండ్రి కొడుకు కొట్టాడు గుణపరచడానికి, కానీ తర్వాత రాత్రి ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? అంత దెబ్బ ఎందుకు కొట్టేశాను అంటాడు. ఏమే నువ్వు అడ్డం పడలేవా? అక్కడ పొడుస్తున్నాడు. సంఘము పని అదే. కూర్చో. దేవుడు అడుగుతున్నాడు, అడ్డం పడలేరా? ఈ సింగరాయకొండలో ఉన్నటువంటి ప్రజలకి పక్షాన్ని అడ్డం పడలేరా? మీ బంధుమిత్రుల పక్షాన్ని మీరు అడ్డం పడలేరా? ఈ ప్రాంత ప్రజల పక్షాన్ని మీరు అడ్డం పడలేరా? వాళ్ళు నశించిపోవడం మీకు ఇష్టమా? వారు పాపంలో ఉన్నారు, వారు శాపంలో ఉన్నారు, వ్యభిచారంలో ఉన్నారు, నీళ్ళు చిత్రాలు చూస్తున్నారు. అపవాది పాడు చేస్తూ ఉంది. వాళ్ళు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. వారు తప్పు చేస్తే తప్పుకు శిక్ష విధించడం దేవుని న్యాయ తీర్పులో కరెక్టే. కానీ ఆయన అంటున్నాడు, నువ్వు అడ్డం పడలేకపోయావా? అదే మాట అక్కడ వాడాడు. మోషే అడ్డం పడిపోయాడు. ఏం పడిపోయాడండి? ఇశ్రాయేలునికి దేవునికి పక్షాన అడ్డం పడిపోయాడు. నా దేశాన్ని రక్షించు, నా భూమి ప్రజలను విడిపించు, నా దేశాన్ని రక్షించు,
నా భూమి ప్రజలను విడిపించు. యేసు నీవే రావా, యేసు నీవే రావా, యేసు నీవే రావా, యేసు నీవే రావా. ఇండియా మాకు దేవుడు ఉన్నాడు అంటున్నాడు, మాకు ఒక మార్గం ఉన్నది అంటున్నాడు. ఎన్ని మతాలు ఎన్ని శాఖలుగా విడిపోయిందండి మన దేశం. చీకట్లో కొట్టుమిట్లు ఆడుతుంది, భక్తి ఎక్కువ ఉంది మన దేశంలో. కానీ దైవ జనాంగమా సత్యమును కృపను ఇచ్చే యేసయ్యను చూడకుండా మనోనేత్రాలు బంధు. ఎన్ని గుడులు ఉన్నాయండి. మన దేశం కొరకు పారనోడు ప్రార్థన చేస్తారు అనుకుంటున్నారా? నీ ప్రాంతం కొరకు పక్కింటోడు ప్రార్థన చేస్తారు అనుకుంటున్నారా? అమ్మ నువ్వు నిలబడు, వివాహం అయిందా? నిలబడు, నిలబడు తల్లి, నువ్వు మంచిదనివి. అక్క ఇటు తిరుగు. నీ భర్త కోసం ఎవరు వండుతారు? నీ పిల్లలకు బట్టలు ఎవరు ఉతుకుతారు? నీ ఇల్లు ఎవరు తుడుస్తారు? నీ కరెంటు బిల్లు ఎవరు కడతారు? చెప్పండి అమ్మా. నీ అంకులు తెల్లవారు ఎవరికి అడుగుతారు? బికాస్ యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ హౌస్. నీకు బాధ్యత ఉంది నీ ఇంటి కోసము, నీ కుటుంబ సభ్యులందరి కోసం. నిజమా కదా? అందుకే ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నావు. అంట్లు కడుగుతున్నావు, ఇల్లు తోముతున్నావు, బట్టలు ఉతుకుతున్నావు, భర్తకి సాకిరీ చేస్తున్నావు. బాధ్యత, నీ కుటుంబ బాధ్యత నీ మీద ఉంది. ఈ బంధం ఎంతవరకు అమ్మ? బ్రతికున్నంత వరకు ఈ వివాహ బంధము, ఈ బాధ్యతలన్నీ ఉంటాయి. ఒకసారి మరణం వచ్చిన తర్వాత ఈ బంధాలు ఇంకా. బ్రతికున్నంత వరకు దేవుడు సంఘము నుండి ఒకటి అడుగుతున్నాడు. నువ్వు ఏ ప్రాంతంలో అవుతున్నావో ఆ ప్రాంత ప్రజల పక్షాన, ఆ ప్రాంత ప్రజలకు దేవుడు లెక్క అడుగుతాడు. కూర్చో. ఆ లెక్క అడిగినప్పుడు నువ్వేం చెప్తావు? నాకెవరు చెప్పలేదని చెప్తావా? ఇప్పుడు ఇంకా చెప్పడానికి అవకాశం లేదు, నేను చెప్పేశాను ఇప్పుడు సీక్రెట్. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, ఇందాక మనం ప్రార్థన చేసినటువంటి ఆ గ్రామాలన్నీ రక్షణ పొందాలంటే నీ కన్నీరు కార్చాలి, నువ్వు మోకరించాలి. ఆ ప్రజలు నశించిపోకుండా నువ్వు అడ్డం పడాలి. ప్రభువా ఈ సంవత్సరం కొంతమందినైనా రక్షించు, ఈ సంవత్సరం మరలా నా ప్రార్థన ఆలకించు. కనికరించు ప్రభు, కనికరించు ప్రభు. నీ బిడ్డల పక్షాన, నీ కుటుంబం పక్షాన, నీకు నువ్వే, ఎవరి కుటుంబం పక్షాన వాళ్ళు, ఎవరి ప్రాంతం పక్షాన, ఎవరి వంశం పక్షాన వాళ్ళే ప్రలాపించాలి, విజ్ఞాపన చేయాలి, మొర్ర పెట్టాలి. దేవా
ఎవరైతే రాశాడండి 2 దినవృత్తాంతాల గ్రంథంలో, ఎవరైతే తమను తాము తగ్గించుకొని వారి పాపములు ఒప్పుకొని దేవుని వైపు తిరిగి, దేవా నా దేశాన్ని రక్షించమంటే ఆయన రక్షించడానికి నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనాంగమా, ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు నీ చేతిలో ఉంది. నువ్వు నిలబడితే అనేక మంది నిలబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. భయపడకండి, నిలబడడానికి నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు ఒక చేస్తే దేవుడు 4 అడుగులు వేస్తాడు నీ వైపు. ప్రార్థనా పరులు సంఘాలలో లేపబడాలి. ప్రార్థనా పరులు ఎక్కడ ఉంటారో అక్కడ ఆత్మల రక్షణ జరుగుతుంది. ప్రార్థనతో కట్టబడినటువంటి సంఘము కొన్ని తరాలు ఉంటుంది. దేవుని రాకడ వరకు కూడా నిలిచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బుతో పరిచర్య జరగదు. చాలా మంది దగ్గర మ్యాన్ పవర్ ఉంది, చాలా మంది దగ్గర మనీ పవర్ ఉంది, చాలా మంది దగ్గర మెటీరియల్ పవర్ ఉంది. కానీ సూపర్ న్యాచురల్ పవర్ ప్రార్థన ద్వారానే వస్తుంది. దేర్ ఇస్ నో అదర్ సోర్స్, దేర్ ఇస్ నో అదర్ సోర్స్, ఓన్లీ ప్రేయర్, ప్రేయర్, ప్రేయర్. రోజుకు ఒక్కసారైనా నీ ఊరు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. రోజుకి ఒక్కసారి ఒక్కరికైనా నువ్వు సువార్త ప్రకటించాలి. ప్రార్థన సువార్త 2 కాలు చక్రాలు. ఇది దేవుని హృదయం నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన భారాన్ని నువ్వు పంచుకోవాలి. హల్లెలూయా.